హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు. అరకులో ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత గిరాకీ ఉన్నటువంటి బొంగు చికెన్ ఇది. ఈ విధంగా మేము కాల్స్తాం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము బొంగు తీసుకున్నాము. బొంగు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ లోపల వైట్గా ఉంటాయి కదా, అవి మొత్తం తీసేస్తాము. లోపల తీస్తే అది నీట్గా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది 3 కేజీల చికెన్. 3 కేజీల చికెన్ తగ్గట్టుగా మసాలాలు తీసుకున్నాం మేము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మసాలాలు పెట్టుకుంటున్నాం కదా. ఇది నాన్ వెజ్ పేస్ట్, ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాన్ వెజ్ పేస్ట్ వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ పేస్ట్ వాడుతున్నాను కదా, చూస్తున్నారు కదా. అది దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ ఎక్కువ కాబట్టి మనం తగ్గట్టుగా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వేసుకున్న మసాలాని బట్టి ఉంటుంది. ఇది వచ్చి జీరా పౌడర్. ఇది చూస్తున్నా ఫ్రెండ్స్, జీరా పౌడర్ వేస్తున్నాను. ఇది తగ్గట్టుగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కూడా వేసుకోకూడదు. దాన్ని తగ్గట్టుగా వాడాలి మనం. చికెన్ మసాలా ఇది. చూస్తున్నా కదా, మసాలా చికెన్ మసాలా వేస్తున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. మీరు తయారు చేసుకోవాలంటే ఈ విధంగా నేను ఏదైతే వేస్తున్నానో ఆ మసాలాలు మీరు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. చూడండి, ధనియాల పౌడర్ వేస్తున్నది. చికెన్ ఖచ్చితంగా ధనియాల పౌడర్ వాడాలి. చూడండి, తగినంత ఉప్పు. ఇది ఉప్పు వేస్తున్నాను, తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. చూడండి, ఇక్కడ పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను, దాని చికెన్కి తగ్గట్టుగా. చికెన్ తగినంత ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోవాలి. దాన్ని ఎక్కువ కదా, ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. మీరు ఎంత తింటారో స్పైసీ అంత పెట్టుకోవాలి. మీడియం కావాలి అంత వేసుకోవాలి, చాలా తక్కువ. ఈ విధంగా అన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. కట్ చేసిన మిరపకాయ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అన్ని తీసుకొని బౌల్లో తీసుకొని చూస్తున్నారు కదా. మొత్తం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. అలాగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా. ఇది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ వేసుకుంటున్నాం మేము. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నాం, వేయట్లేదు. చికెన్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ తగ్గించుకుని వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీన్ని బాగా కలపాలి. అలా బాగా కలిపామనుకో మసాలా అలా పడుతుందండి. ఒక అరగంట ఉంచాలి. అలాగా మసాలా కలిపిన తర్వాత 1/2 అవర్ ఖచ్చితంగా ఉంచాలి. దానివల్ల మ్యాగ్నేట్ అంటే బాగా అవుతుంది. మనం పెట్టినటువంటి మసాలా కలిపాం కదా, దాని మ్యాగ్నేట్ అంటే చాలా బాగా అవుతుంది. అరగంట బాగా ఉప్పు కారం నీటికి పడుతుంది, స్మూత్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం బొంగులు వేసుకుంటున్నాము. ఈ విధంగా వేసుకుంటున్నాం బొంగుల్లో. ఫ్రెండ్స్ చూడండి, బాగా గమనించండి. 3 కేజీల చికెను 3 బొంగులు పెట్టుకున్నాం. ఎక్కువ అయితే మరి కొద్దిగా టైట్గా అయిపోద్దని మనం తక్కువ కొద్దిగా పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పెట్టుకుంటున్నాము. మీరు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ చాలా బాగుంది, సాఫ్ట్గా వస్తుంది. అరకులో వచ్చిన తర్వాత మాత్రం మీరు ఈ బొంగు చికెన్ మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది బొంగు చికెన్. అరకు రాగానే టూరిస్ట్ కానీ ఎవరు వచ్చినా ఇతర ప్రదేశం నుంచి ఖచ్చితంగా బొంగులో చికెన్ ఎలా ఉంటుంది టేస్ట్ చేయాలి అని చెప్పి వస్తారండి. నోరైతే ఊరిపోతుంటుంది బొంగు చికెన్ పేరు చెప్పగానే. గిరిజన ప్రాంతంలో అరకులో ఎక్కువగా ఈ బొంగు చికెన్ చేస్తారు. ఈ విధంగా బొంగు నింపిన తర్వాత బొంగులు నింపేస్తాం కదా, తర్వాత ఆకులు అలా అడ్డు పెట్టుకోవాలండి. అడ్డు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒలికిపోకుండా ఉంటుంది. దానివల్ల మనకు బాగా ఆవిరి బయట వెళ్ళకుండా ఉడుకుతుంది అన్నమాట.
మనం చాలా జాగ్రత్తగా కాల్చాలి. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆకులను పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. సాఫ్ట్గా తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మేము ఎప్పుడు చేసుకునే వాళ్ళం, అలా చేస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం మేము. మాకైతే నోరు ఊరిపోతుంటుంది. బొంగు చికెన్ అనగానే తెలిసింది అందరికీ. ఎంత స్పెషల్ అరకులు అంటే అంత స్పెషల్ అండి. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయింది మనం చేయడం. ఇక మంట ఈ విధంగా కాల్చాము. మంట కాల్చిన తర్వాత రాత్రి మేము చేసాము. ఇది దాదాపు 7:30 దాటిన తర్వాత చేసాం మేము. తినాలనిపించినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కోసం ప్రిపేర్ చేసాం. చూడండి ప్రిపరేషన్ ఏ విధంగా చేసాం. మంట పెట్టి అందులో ఇలా బొంగులు వేసేస్తున్నాము. మంటలో బొంగు వేస్తే అది ఏడికి అలాగా ఉడుకుతుందండి. దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడుకుతుందండి. అది బొంగుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దలసరి బొంగు అయితే టైం తీసుకుంటుంది. కొద్దిగా పలసగా ఉన్న బొంగు అయితే మాకు త్వరగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మేము తయారు చేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫినిష్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము కాలుస్తున్నాం. మంట గట్టిగా పెట్టి, మంట ఎంత పెడితే అంత బాగా ఉడుకుతుంది. మంట ఎట్టి పరిస్థితి తగ్గకూడదు ఫ్రెండ్స్, బాగా కాలుతూనే ఉండాలి. అప్పుడే బొంగులో ఉన్నటువంటి చికెన్ బాగా బాయిల్ అవుతుంది. లేదంటే కొద్దిగా పచ్చిగా ఉండిపోద్ది. గమనించండి, అరకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఈ బొంగు చికెన్ తినేసి వెళ్ళాలి. అప్పుడే మీరు సాటిస్ఫై వెళ్తారు. వచ్చిన టూరిస్ట్ కానీ ఎవరు వచ్చినా మేబీ ఇక్కడ బొంగులో చికెన్ అన్నీ టేస్ట్ చేస్తారు. కాస్ట్ కూడా హెవీగా ఉంటుంది. ఇక్కడ అరకులోనే ఎక్కువ దొరుకుతుంది ఇది. ఈ ప్రాంతంలో అరకు అనగానే ఫేమస్ గిరాకీ ఉన్నటువంటిది బొంగు చికెన్ అండి. ఈ బొంగు చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా నైట్ అంతా మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగో అయిపోయిందా, ఇది పోసుకున్నాం. ఇదిగో ఈ విధంగా చూస్తున్నారు కదా, 3 కేజీలు అంతా అయింది. ఈ 3 కేజీలు దాదాపు 12 మంది తినవచ్చు అండి, హ్యాపీగా తినవచ్చు 12 మంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పోసుకొని చల్లారకుండా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని మధ్య వేడిగా ఉంటుంది. చల్లారిపోయిందంటే టేస్ట్ అనిపించదు. వేడిగా ఉన్నప్పుడే మనం తినాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ తింటున్నారు చూడండి, అంత బాగున్నట్టు కామెంట్ చెప్తారు. పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. బొంగులో చికెన్ మర్చిపోవద్దు.